Hello everyone, this is Dr. Srikanth Yadav Puligilla. I'm a maxillofacial and facial plastic surgeon. I'm practicing in Hyderabad. ఇప్పటికీ కూడా చాలా మందికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ వల్ల హెయిర్ అనేది మనకి న్యాచురల్ గా వస్తుందా అనే క్వశ్చన్ అయితే చాలా మందికి ఉంటుంది. అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బేసికలీ వన్స్ యూ గాట్ ద ప్రొసీజర్, అంటే ఒకసారి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మనం డోన్ ఏరియా నుంచి హెయిర్ తీసుకొని మనం హెయిర్ ఇంప్లాంటేషన్ తీసుకొని మీరు ఫస్ట్ డే సర్జరీ అయిపోయిన తర్వాత ఎవ్రీ 15 to 20 minutes కి మనము సెలైన్ స్ప్రే ఏదైతే మనం చేయాలని మనము పేషెంట్కి అడ్వైజ్ చేస్తాము. సో ఈ సెలైన్ స్ప్రే ఎందుకు అంటే మనకి ఎప్పుడైతే మన గ్రాఫ్ట్ అనేది మనం బ్యాక్ ఆఫ్ మన బాడీ నుంచి మనం తీసేసిన తర్వాత ఆ న్యూలీ ఇంప్లాంటెడ్ గ్రాఫ్ట్ అనేది మనం ఇంకా బాడీకి కనెక్టెడ్ అయి ఉండదు కాబట్టి మనము ఎక్స్టర్నల్ గా దాన్ని డ్రై కాకుండా ఉండడానికి అండ్ అది సర్వైవల్ తీసుకునే వరకు టైం వరకు మనం కొంచెం దానికి ఎక్స్టర్నల్ గా సప్లై న్యూట్రిషన్ సప్లై ఉండాలి కాబట్టి మనము సెలైన్ అనేది స్ప్రే చేయమని మనము రికమెండ్ చేస్తాము. సో అట్లా మనము ఫస్ట్ 24 hours to 48 hours వరకు కూడా మనము ఇనిషియల్గా 20 minutes ఇంటర్వెల్లో స్టార్ట్ చేసి ఎవ్రీ 1 hour 2 hours అట్లా మనము ఫస్ట్ 48 hours మనము హెయిర్స్కి మనము గ్రాఫ్ట్ ఎక్కడైతే మనం గ్రాఫ్ట్ చేసామో ఆ రీజన్లో మనము సెలైన్ స్ప్రే చేయమని అడ్వైజ్ చేస్తాము. పేషెంట్కి మనము రీకాల్ చేసి మనము వి విల్ చెక్ ఫర్ ద హీలింగ్ అండ్ వి విల్ ట్రై టు ఎగ్జామిన్ ఎనీ అబ్నార్మాలిటీస్ ఆర్ దేర్ అండ్ ఏమన్నా మనకి ఫాలోఅప్ చెకప్ అనేది చూసి ఒకసారి క్లినికల్గా కూడా మనం ఏమన్నా స్కాబ్స్ కానీ లేకపోతే ఏమన్నా బ్లీడింగ్ స్పాట్స్ కానీ ఏమైనా ఉంటే ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. సో ఎట్ ద సేమ్ టైం ఆ డ్రెస్సింగ్ ఏదైతే బ్యాక్ ఆఫ్ ద డ్రెస్సింగ్ మనము డోనర్ తీసిన ఏరియాలో డ్రెస్సింగ్ ఏదైతే ఉంటుందో ఆ డ్రెస్సింగ్ అనేది తీసేసి మళ్ళీ చేంజ్ చేయడం జరుగుతుంది, కొత్త డ్రెస్సింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ 5th day or 6th day మళ్ళీ పిలిచి మనము మళ్ళీ డ్రెస్సింగ్ అనేది సెకండ్ టైం చేంజ్ చేయడం జరుగుతుంది. సెకండ్ టైం తీసేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం థర్డ్ డ్రెస్సింగ్ అనేది అవసరం ఉండదు. అప్పటికి హీలింగ్ అనేది కంప్లీట్గా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే మనం చేసే గోల్డ్ స్టాండర్డ్ టెక్నిక్ FUE టెక్నిక్ కాబట్టి FUE టెక్నిక్ లో మనం ఏంటంటే ఓన్లీ చిన్న స్మాల్ పిన్ హోల్స్ టైప్ ఆఫ్ పంచెస్ ఉంటాయి కాబట్టి మనం ఓన్లీ ఆ చిన్న ఏరియాస్ ఏదైతే ఉందో ఆ సర్క్యులర్ ఎఫెక్ట్స్ అనేది కంపల్సరీగా 4-5 days లో అనేది హీలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అట్ ద సేమ్ టైం బ్యాక్ ఆఫ్ ద హెడ్ లో హెయిర్ అనేది మనము ఆఫ్టర్ మనం చేసిన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసే టైంలో మనం ట్రిమ్ చేసిన హెయిర్ అనేది మనకు 4th 5th day లో మనకి నార్మల్ గా గ్రోత్ అనేది మనకి కనిపించి కవర్ అయిపోతుంది. కూడా మనకు ఎవరు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నట్టు కూడా వెనకాల మనం హెయిర్ తీసినట్టు కూడా మనకు మాక్సిమం విత్ ఇన్ 1 week లోనే 4th 5th 6th day లోనే మనకు కవర్ అయిపోవడం అనేది మాక్సిమం పేషెంట్లో జరుగుతుంది. దాని తర్వాత 5th 6th day అంటే 6th day మనము 4th 5th 6th day లో మనము హెడ్ షవర్ అనేది అడ్వైజ్ చేస్తాము. హెడ్ షవర్ ఎట్లా అడ్వైజ్ చేస్తాము అంటే వి డోంట్ అడ్వైజ్ డైరెక్ట్ అండర్ ద షవర్. ఏదైతే కొంచెం కెమికల్ ఫ్రీ ఆర్ లెస్ టాక్సిక్ ఉండే షాంపూస్ తీసుకొని వాటిని వాటర్లో మిక్స్ చేసుకొని, ప్రిఫరబుల్లీ బేబీ షాంపూస్ వాటర్లో మిక్స్ చేసుకొని దాన్ని ఒక మగ్తోని మనము పోర్ చేసుకోవడం అని చెప్తాం మనము. సో పోర్ చేసుకోవడం ఏంటంటే డైరెక్ట్గా మనము ఫోర్స్ఫుల్గా వాటర్ కాకుండా జస్ట్ నార్మల్గా అట్లా పోర్ చేయమని చెప్తాము. సో దాని తర్వాత నార్మల్ వాటర్ పోర్ చేసుకోమని చెప్తాము. సో దిస్ ఈజ్ అరౌండ్ 5th or 6th day అండ్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే మీరు అలా చేయొచ్చు టిల్ 1 week to 10 days వరకు మనము మీరు కంప్లీట్గా గ్రాఫ్టెడ్ ఏరియాలో మనం టచ్ చేయడం అవాయిడ్ చేయమని చెప్తాము. 7th day నుండి 10th day వరకు కూడా మీరు ఒకసారి మన ప్రొఫెషనల్గా మనం మళ్ళీ క్లినిక్ వస్తే మనము కంప్లీట్గా క్లీన్ అనేది వాష్ అనేది చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఆయిల్ పెట్టుకోవచ్చు, మీరు హెడ్ దాని తర్వాత క్యాప్స్ అట్లాంటివి వాడచ్చు, దాని తర్వాత హ్యాండ్ కూడా పెట్టచ్చు. ఫస్ట్ 7 to 10 days అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఆ న్యూలీ గ్రాఫ్టెడ్ ఏరియా ఏదైతే ఉందో టచ్ చేయకుండా ఉండాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ డిస్టర్బ్ కాకుండా ఉంటే అంత సక్సెస్ రేట్ అనేది మనకి మంచిగా ఉంటుంది. సో ఈ 10th day తర్వాత మీకు అప్రాక్సిమేట్లీ మీరు నార్మల్గా కంప్లీట్గా ఎలాంటి బ్యాండేజ్ కానీ, ఎలాంటి మార్క్స్ కానీ, ఎలాంటి రెడ్నెస్ కానీ, ఎలాంటి స్వెల్లింగ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మీకు కంప్లీట్గా నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది 7 to 10 days లో. సో 10 days తర్వాత మీరు అప్రాక్సిమేట్లీ సైన్స్ ఆఫ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కంప్లీట్గా కనిపించడం అనేది జరగదు. 10 days to 2 weeks అంటే 2 weeks 14-15 days లో అండ్ 2 weeks టైంలో మనకి ఆ పెట్టిన హెయిర్ ఏదైతే ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ ఏదైతే ఉందో లోపల మనకు ఫొలికిల్ అనేది అలానే టేకప్ అనేది జరుగుతుంది. ఆ పైన షాఫ్ట్ ఏదైతే హెయిర్ నాన్ కెరాటినైడ్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది ఫాలో అవడం జరుగుతుంది. దీన్నే షెడ్డింగ్ ఫేజ్ అంటాం మనము. ఈ షెడ్డింగ్ ఫేజ్లో ఏంటి అంటే ఎప్పుడైతే మనము గ్రాఫ్ట్ అనేది మనం డోనర్ నుంచి తీసిన తర్వాత అదొక రకమైన షాక్ పీరియడ్లో ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత 2 weeks అంటే ఆ 2 weeks వరకు జస్ట్ మెకానికల్గా ఆ కెరాటిన్ అనేది ఆ ఫొలికిల్తో పాటు అట్లా మనకు స్కిన్కి అటాచ్ అయి ఉంటుంది. సో 2 weeks తర్వాత ఆ జస్ట్ షాఫ్ట్ అనేది మనకు ఫాలో అయిపోతుంది. లోపల ఫొలికిల్ మాత్రం కంప్లీట్గా స్కిన్లో అడాప్ట్ అయిపోయి దాన్ని గ్రాఫ్ట్ యాక్సెప్టెన్స్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఈ 2 weeksలో ఈ షెడ్డింగ్ ఫేజ్ అనేది చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. పెట్టిన హెయిర్ అన్న ఊడిపోతుంది, రిజల్ట్స్ రాదేమో,
లేకపోతే ఈ హెయిర్ అని ఊడిపోతున్నాయి. ఈ షెడ్డింగ్ ఫేజ్ అనేది మోస్ట్ కామన్. ఎవ్రీ పేషెంట్కి మనకి షెడ్డింగ్ ఫేజ్ అనేది డిపెండింగ్ ఆన్ ద టెక్నిక్ని బట్టి, గ్రాఫ్ట్ మెయింటెనింగ్స్ బట్టి, గ్రాఫ్ట్ ట్రాన్స్పోర్ట్ చేసే మీడియాని బట్టి మనకు ఈ షెడ్డింగ్ ఫేజ్ అనేది డిఫరెంట్ పర్సన్స్కి డిఫరెంట్ సెంటర్స్లో కంప్లీట్గా పోవడమా, కొన్ని పోవడమా, లేకపోతే అసలు పోకపోవడం అనేది ఆధారపడి ఉంటుంది. షెడ్డింగ్ ఫేజ్ అనేది ఎవ్రీ పేషెంట్లో మోస్ట్ కామన్గా ఉండే ఫేజ్ అండి. మనకి అప్రాక్సిమేట్లీ మోస్ట్ సక్సెస్ఫుల్గా మనకి 3 to 6 monthsలో మనకి రిజల్ట్స్ అనేది మనకి తెలిసిపోతుంది. ఒక 3 monthsలో మనకి హెయిర్ అనేది చిన్నగా స్టార్ట్ అవ్వడం మనం చూస్తాం. 3 monthsలో అప్రాక్సిమేట్లీ మీరు ఒక 30 to 40% రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు అలానే మీరు కొంచెం అంటే ఎవ్రీ 1 month అంటే ఆఫ్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత 1 monthకి మనము PRP సెషన్స్ కూడా స్టార్ట్ చేస్తాము. టు హీల్ ద స్కిన్, టు సపోర్ట్ ద గ్రాఫ్స్ మనము గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 monthsలో మీరు అప్రాక్సిమేట్లీ 30 to 40% రిజల్ట్స్ అనేది చూడడం జరుగుతుంది. 6 monthsకి వచ్చేసరికి మీకు అప్రాక్సిమేట్లీ 70% రిజల్ట్స్ అనేది విజిబుల్గా ఉంటాయి. చాలా వరకు హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. మీరు ఒక హెయిర్ కట్ అనేది కూడా మీరు చేయించుకోవాల్సింది మేబీ, బికాస్ ఎగ్జిస్టింగ్ హెయిర్ అనేది అంతే. మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేయని ఏరియాలో హెయిర్ ఎలా అయితే నార్మల్గా మనకి పొడవుగా పెరుగుతుంది, అప్పుడు మనకి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఏరియాలో హెయిర్ అనేది ఆ హెయిర్కి మ్యాచ్ అయ్యేటట్టుగా ఒక హెయిర్ కట్ అనేది మీరు 6 monthsలో అంటే 5 to 6 months రీజన్ టైంలో మీరు ఒకసారి హెయిర్ కట్ కూడా చేయించుకునే అవకాశం కూడా ఉంది. ఈ కంప్లీట్ 100% మన రిజల్ట్ అనేది మనం జడ్జ్ చేయాలంటే 8 months to 1 year అనేది మినిమం టైం ఫర్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం వెయిట్ చేయాల్సిందే. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ గురించి కానీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ గురించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ ఇన్ ద బిలో. If you have further more doubts, please contact us. Thank you so much.